పత్రికా సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే నిన్ననే చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా సంతోషించవలసిన విషయం. దానికి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. మరి ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఉచిత బస్సులు ఏర్పాటు చేయడం వల్ల మరి ఏదైతే ఆటో నడుపుకునే కార్మికులు ఉన్నారో వాళ్ళు చాలా ఘోరంగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆటో కార్మికులకి 10,000 రూపాయలు చొప్పున ఇచ్చేవారు. మరి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 10,000 రూపాయలు ఇవ్వటం మానేశారు. ప్లస్ ఈవేళ బ్రేక్ ఇన్స్పెక్టర్ గారి యొక్క రైడింగ్స్ కానివ్వండి, అలాగే ట్రాఫిక్ పోలీసు వారి యొక్క చలానాలు కానివ్వండి, ఇవన్నీ కట్టుకోవడం, ఇవన్నీ చేయటం ఆటో కార్మికులకి చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే మరి ఏదైనా ఒక వాయిదా 2 వాయిదాలు కట్టకపోతే ఫైనాన్స్ కంపెనీల వారు కూడా ఆటోలు తీసుకెళ్లి లోపల పెట్టుకుని సీజ్ చేస్తారు. అలాగే ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళకి ఫిట్నెస్ ఇవ్వడానికి ఫస్ట్ సారి చలానా కట్టి ఫిట్నెస్ రాకపోతే మళ్ళీ వెంటనే చలానా కట్టాలంటారు. ఆ రకంగా చాలా ఇబ్బందులు వేసేస్తారు. వాళ్ళ పిల్లలు చదివించుకోవడం కానీ బ్రతకడం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులందరినీ కూడా ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముఖ్యంగా మన రాజమండ్రి నగరంలో 7,000 ఆటోలు ఉన్నాయి. పొద్దునే నాకు 2 ఆటోలు దగ్గర ఏమంటే సీతానగరం నుంచి మేము ఆటో వేసుకుని జనాలు తీసుకొచ్చేవాళ్ళు, అలాగే గోరుబండ నుంచి కూడా ఆటో మీద జనాలు తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆటోలనే బజార్కి వస్తారు, వాళ్ళు ఎవరు ఆటో ఎక్కే పరిస్థితి లేదండి. మా పరిస్థితి ఏంటో మేము ఎలా కట్టాలా ఈ వాయిదాలని చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈ ఆటో కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే వీళ్ళు చాలా కష్టపడి ఉదయం 8 మొదలెట్టి రాత్రి 9, 10 దాకా అలా ఆటో నడుపుకుంటే వాళ్ళకి ఫైనాన్స్ కట్టి బాకీలు కానీ ట్రాఫిక్ చలానాలు కానీ ఎన్ని పోను కనీసం 300 మిగలడమే కష్టం అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ ఆటో కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు ఒక్కో ఆటో డ్రైవర్కి, ఆటో వాళ్ళకి నెలకి మినిమం ఒక 10,000 రూపాయలు ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క సమస్యకి పరిష్కారం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు పిల్ల బిడ్డలు పోషించుకోవాలన్నా, పిల్లలు చదివించుకోవాలన్నా, లేకపోతే కుటుంబ పోషణ జరగాలన్నా వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం మీరు ఒక 10,000 రూపాయలు నెలకు ఆర్థిక సహాయం చేస్తేనే కానీ వాళ్ళు బ్రతికే పరిస్థితి లేదు. అందువల్ల ఈ కుటుంబ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, నెలకి 10,000 రూపాయలు ఈ ఆటో వాళ్ళకి అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మేము ఈ మంత్ ఎండింగ్ వరకు చూస్తాం. నిన్న 15వ తారీఖున ఈ ఉచిత బస్సు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మంత్ ఎండింగ్ వరకు అంటే 15 రోజుల లోపల ఈ ప్రభుత్వం కనుక ఆటో డ్రైవర్లకి సముచితమైన న్యాయం చేసి నెలకు 10,000 రూపాయలు కనుక ఇవ్వకపోయినట్లయితే సెప్టెంబర్ 1వ తారీఖున రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆటో వాళ్ళ అందరితోటి కలిసి మహాధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వారు దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఆటో డ్రైవర్లకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. మరి వేళ భారతదేశాన్ని నేను ఎంతో ఉద్ధరించేస్తున్నాను అది ఇదే చెప్తున్నాడు. అంటే మనకి స్వతంత్ర దినోత్సవం వేడుకలు జరిగింది. స్వతంత్ర దినోత్సవం
ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలో ఎవరైతే భారతదేశానికి స్వతంత్ర పోరాటం చేశారో ఆ పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా పక్కన ఉన్నారు. ఎవరైతే అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా బానిసలుగా పనిచేశారో వాళ్ళు ఈవేళ రాజ్యాన్ని ఏలుతున్నారు. ఈవేళ నరేంద్ర మోడీ గారు మరి ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, సిబిఐని కానివ్వండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ని అతని గుప్పుట్లో పెట్టుకుని ఈవేళ దేశాన్ని సర్వనాశనం చేశారు. ఆయన ఎర్రకోట మీద నుంచుని ఎర్రకోట మీద మేకపోతు గాంభీర్యంతో మాట్లాడతాడు. ఏదేదో చెప్తాడు. ఏంటి ఆడి లేపేస్తాం, పాకిస్తాన్ లేపేస్తాం, అనుభవం అయితే ఈవేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓటైపోయింది. పాకిస్తాన్ చైనా ఓటైపోయింది. పాకిస్తాన్ అమెరికా ఓటైపోయింది. ఇవన్నీ కలిసి ఇండియాకి వ్యతిరేకంగా ఉన్నాయి. నువ్వు ఏదో మేకపోతే గాంభీర్యంతో ఆట లేపేస్తావు, ఆడంతా ఈడంతా అని చెప్తే ఏంటి మాట్లాడుతున్నావు, నీకు అసలు సోకుంటే మాట్లాడుతున్నావా లేదా అన్నది చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఈవేళ అమెరికాతో యుద్ధం చేసే పరిస్థితిలో మనం లేవు, చైనాతో యుద్ధం చేసే పరిస్థితిలో మనం లేవు, రష్యాతో యుద్ధం చేసే పరిస్థితిలో మనం లేవు. ఈ పాకిస్తాన్ వాడు తెలియదు ఆడు లేపడతా ఏం లేపడతా అంటే ఆ పాకిస్తాన్ వాడికి ఆ 3 కంట్రీలు సపోర్ట్ చేస్తే మనం ఎక్కడ ఉంటామో మనకే తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఈవేళ మన దేశం ఉంది. ప్రధానమంత్రి రావడం వల్ల గతంలో అందరితోటి చుట్టుపక్కల ఉంటే మంచి రిలేషన్ ఉంటుంది. నీ వల్ల ఈవేళ నువ్వు ఎన్ని దేశాలు పర్యటించావో ఈ ప్రపంచంలో అందరికీ తెలుసు. ఎందుకంటే ఏ ప్రధానమంత్రి కూడా ఇన్ని దేశాలు పర్యటించలేదు, ఇంత డబ్బు ఖర్చు పెట్టలేదు. ఈవేళ దేశాలన్నీ కూడా పర్యటించి నువ్వు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మరి ఈవేళ దేశం అంతా కూడా సంపద అంతా కూడా విదేశాలకి పంపించే పరిస్థితి ఉంది. మరి అటువంటి ఈ నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ కమిషన్ లో అడ్డు పెట్టుకుని ఓట్లు చోరీ చేశాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏఐసిసి పిసిసి యొక్క పిలుపు మేరకు 18వ తారీఖు సోమవారం 7 గంటలకి రాత్రి 7 గంటలకి కోటకొమ్మం సెంటర్ నుంచి మన పాలకూరగాయల మార్కెట్, నెహ్రూ గాంధీ విగ్రహాల వరకు కూడా ఓటు చోర్ అంటే ఓట్లు దొంగ మోడీ తాత తప్పుకో అనే స్లోగన్ తోటి, అంటే ఓట్లు దొంగ మోడీ తాత తప్పుకో. ఎందుకంటే అతనికి వయసు అయిపోతుంది 75 ఏళ్ళు. సెప్టెంబర్ తోటి అతనికి రిటైర్మెంట్, అందుకని మోడీ తాత అని పెట్టారు. మోడీ తాత తప్పుకో అని చెప్పి ఒక స్లోగన్ తోటి కొవ్వొత్తుల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. సోమవారం 18వ తారీఖు సాయంత్రం 7 గంటలకే కోటకొమ్మం సెంటర్ నుంచి పాత కూరగాయల మార్కెట్, నెహ్రూ గాంధీ బొమ్మ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులు ర్యాలీ జరుగుతుందండి.